శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదనే మాట నిజమైతే ఇంకెందుకండి కాశీ వెళ్ళాలి, కాశీలో చస్తేనే మోక్షం కదా, ఇక్కడ శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదు కదా అంటే అప్పుడు ఆయన మహామహిమ గురించి చెప్పి, వెరిదైనా శ్రీశైలం అంటే మాటలు కాదు, అదే శివలింగం. శివుడు ఒక నియమం చేశాడు, ఇక్కడ శిఖర దర్శనం చేసుకున్నవాడు వచ్చే జన్మలో కాశీలో మరణిస్తాడు, వాడికి మోక్షం వస్తుంది. అంత తేలికగా కాశీ మరణం రమ్మంటే రాదు. శ్రీశైలంలో ప్రతి అణువణువు ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన లింగమే. ఇక్కడ పంచభూతాలు పృథివీ, ఆకాశం, జలం, అగ్ని, వాయువు లింగరూపాల్లో దర్శనమిస్తాయి. మహానుభావులు నిరంతరం చరించే భూమి. నారదుడు, బ్రహ్మ, విష్ణువు అర్ధరాత్రి పూట ఇక్కడికి వచ్చి లింగాన్ని అభిషేకం చేసి పోతూ ఉంటారని చెప్పాడు ఆయన. అంత గొప్ప క్షేత్రం. ఇలా ఎన్నో శ్లోకములు చెప్పిన అంతటి అగస్త్యుణ్ణి, అంతటి మహాత్ముణ్ణి, పైగా లోపాముద్ర వల్లభుణ్ణి. లోపాముద్రను చూసారుగా మీరు, భ్రమరాంబాదేవి ఆలయంలో పక్కనే ఉంటుంది, అక్కడే కూర్చుని ప్రసాదం ఇస్తున్నారు. అక్కడేమో లోపాముద్ర ఉన్నది, ఇక్కడేమో అగస్త్యుడు గుళ్ళో కూర్చుంటాడు. ఇక్కడేమో రామప్రతిష్ఠిత సహస్రలింగం ఉన్నది. ఏది స్వామివారి వృద్ధమల్లికార్జునుడు వెనకాతల. అమ్మవారి దగ్గర సీతా ప్రతిష్ఠిత సహస్రలింగం ఉంది. రాముడు అక్కడ, సీత ఇక్కడ, అయ్యవారు అక్కడ, అమ్మవారు ఇక్కడ. ఎవరి పార్టీలు వాళ్ళు చూసుకుని చక్కగా సహస్రలింగాలను స్థాపించారు. చూసారా వాళ్ళని.